హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సాంఘిక శాస్త్రం 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని జమీందారీ వ్యవస్థ రద్దు పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ను చూద్దాం. భూదాన ఉద్యమంలో భాగంగా వెదిరి రామచంద్రారెడ్డి తనకు ఉన్న ఎన్ని ఎకరాల భూమిని దానం చేశారు? ఆన్సర్ 250. భూదాన ఉద్యమంలో భాగంగా భూమిని దానంగా పొందిన మొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ మైసయ్య. మద్రాస్ ఎస్టేట్ బిల్లు ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 1950వ సంవత్సరంలో. ఈ క్రింద ఇవ్వబడిన దేనిపై భూస్వాముల ఆధిపత్యం ఉండేది? ఆన్సర్ పైవన్నీ. భూమి శిస్తు వసూలు, సాగు భూమిపై నియంత్రణ, అటవీ భూములు బంజరు భూములపై నియంత్రణ. ఈ క్రింది వాటిని 1980-81లో సాగు భూమిలో వాటాతో జతపరచుము. ఆన్సర్ సి. 1 సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు, బి 29%. 2 చిన్న రైతులు 5 నుండి 25 ఎకరాలు, సి 52%. 3 పెద్ద రైతులు 25 ఎకరాలకు మించి, ఏ 19%. హైదరాబాద్ ఈనాం భూముల రద్దు చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు? ఆన్సర్ 1955వ సంవత్సరంలో. భూదాన ఉద్యమం తర్వాత కాలంలో అది ఈ క్రింద ఇవ్వబడిన ఏ ఉద్యమంగా మారింది? ఆన్సర్ గ్రామదాన ఉద్యమంగా. భూపరిమితి చట్టం అమలు అవుతున్న కాలంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని లక్షల ఎకరాల భూమిని మిగులు భూమిగా ప్రకటించారు? ఆన్సర్ 8 లక్షలు. భూదాన ఉద్యమంలో భాగంగా వినోబా భావే దేశవ్యాప్తంగా దానంగా పొందిన మొత్తం భూమి డాష్. ఆన్సర్ 44 లక్షల ఎకరాలు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సాయుధ పోరాటం బలంగా ఉన్న ప్రాంతాలలో ఏ సంవత్సరం నాటికి వెట్టి అంతమైంది? ఆన్సర్ 1948. భూపరిమితి చట్టం అమలవుతున్న కాలంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో మిగులు భూమిలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిలో ఎన్ని ఎకరాలను 5,40,000 మంది భూమి లేని పేద సన్నకారు రైతులకు పంచిపెట్టింది? ఆన్సర్ 5,82,000 ఎకరాలను.
భూదాన ఉద్యమం జరుగుతున్న కాలంలో చల్లపల్లి జమీందార్ పంచదార కర్మాగారం కింద ఎన్ని ఎకరాలు చూపించాడు? ఆన్సర్ 2650. చల్లపల్లి జమీందార్ ఈ క్రింద ఇవ్వబడిన ఏ కర్మాగారం కింద 2650 ఎకరాల భూమిని చూపించాడు? ఆన్సర్ పంచదార. మన రాష్ట్రంలో సాగులో ఉన్న భూమిలో ఇంకా ఎంత శాతం భూమి భూస్వాముల ఆధీనంలోనే ఉంది? ఆన్సర్ 38%. ఈ క్రింద ఇవ్వబడిన ఏ సంవత్సరం తర్వాత రెండవ దశ భూ సంస్కరణల కోసం చాలా రాష్ట్రాలలో భూపరిమితి చట్టాలను చేశారు? ఆన్సర్ 1972 సంవత్సరంలో. నిజాం యొక్క సొంత ఆస్తిని ఏమని అంటారు? ఆన్సర్ సర్ఫేకాస్. భూపరిమితి చట్టాన్ని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి ఎప్పుడు ఆమోదించాయి? ఆన్సర్ 1972 సెప్టెంబర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భూపరిమితి చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 1975 జనవరి నుండి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎన్ని రకాల భూమిని స్వాధీనం చేసుకుని అందులో నుంచి 10,64,000 ఎకరాల భూమిని 26,51,000 కుటుంబాలకు పంచిపెట్టింది? ఆన్సర్ 12,94,000 ఎకరాల భూమిని. ఈ క్రింది వాటిని 1905-6లో భూ కమతాలలో వాటాతో జతపరచుము. ఆన్సర్ డి. 1 సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు, బి 83%. 2 చిన్న రైతులు 5 నుంచి 25 ఎకరాలు, సి 16%. 3 పెద్ద రైతులు 25 ఎకరాలకు మించి, ఏ 1%. భూపరిమితి చట్టం ప్రకారం ఎంత సభ్యులు ఉన్న కుటుంబాన్ని ఒక యూనిట్గా చట్టం ప్రకటించింది? ఆన్సర్ 5. భూపరిమితి చట్టం ప్రకారం 5 ఉన్న కుటుంబం గరిష్టంగా ఉంచుకోదగిన నీటి పారుదల గల భూమి ఎంత? ఆన్సర్ 10 నుండి 27 ఎకరాలు. భూపరిమితి చట్టం ప్రకారం 5 ఉన్న కుటుంబం గరిష్టంగా ఉంచుకోదగిన మెట్ట భూమి ఎంత? ఆన్సర్ 35 నుంచి 54 ఎకరాలు. మిగులు భూమిగా ఉన్న 8 లక్షల ఎకరాల భూమిలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమి డాష్.
ఆన్సర్ 6,41,000. భూ కేంద్రీకరణ సమస్యను శాంతియుత పద్ధతుల ద్వారా అంటే భూదాన ఉద్యమం ద్వారా పరిష్కరించాలని ఈ క్రింది వారిలో ఎవరు భావించారు? ఆన్సర్ వినోబా భావే. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న 6,41,000 ఎకరాల భూమిలో 5,82,000 ఎకరాలను భూమి లేని పేద సన్నకారు రైతులకు ఎంతమందికి పంచిపెట్టారు? ఆన్సర్ 5,40,000. ఈ క్రింది ఇవ్వబడిన ఎవరి కాలంలోని ఆందోళనలు రైతు కూలీల సమస్యలు, వారి కోరికలు, ఆశలపై దృష్టి కేంద్రీకరించాయి? ఆన్సర్ బ్రిటిష్. భూగరిష్ట పరిమితి చట్టం నుండి రక్షణ పొందటానికి భూస్వాములు చేసినది డాష్. ఆన్సర్ తమ భూములను దగ్గర బంధువులు, స్నేహితులు, జీతగాళ్ల పేరు మీద బదిలీ చేశారు మరియు భార్యాభర్తలు విడిపోయినట్లు కోర్టుల ద్వారా ఉత్తుత్తి విడాకులు పొందారు. 2005-6 ప్రకారం ఎంత శాతం సన్నకారు రైతులు ఉండగా 1% మాత్రమే ఉన్న భూస్వాముల ఆధీనంలో 6% భూమి ఉంది? ఆన్సర్ 83%. భూపరిమితి చట్టాలను సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 12,94,000 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని అందులో నుంచి 10,64,000 ఎకరాల భూమిని ఎన్ని కుటుంబాలకు పంచిపెట్టింది? ఆన్సర్ 26,51,000. ఈ క్రింది వాటిని 1905-6లో సాగు భూమిలో వాటాతో జతపరచుము. ఆన్సర్ సి. 1 సన్నకారు రైతులు 5 ఎకరాలలోపు బి 48%, 2 చిన్న రైతులు 5 నుండి 25 ఎకరాలు సి 46%, 3 పెద్ద రైతులు 25 ఎకరాలకు మించి ఏ 6%. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.